So good afternoon everyone. So game number 10 Kolkata versus Kolkata versus Bangalore. ఇది ద బిగ్గెస్ట్ గేమ్ ఇది. ఎట్లా అంటే వీళ్ళిద్దరికి పెద్ద రైవలరీ ఉంది. 49 ఆల్అౌట్ అయింది 2017లో. సో ఆ రైవలరీ అప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నడుస్తుంది. సో రెండు పవర్ హిట్టింగ్ టీమ్స్ అనేది మనకి ఇవాళ ఆడడం జరుగుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఆల్వేస్ ప్లే ఫర్ మనీ నాట్ ఫర్ ద టీమ్. మనకి డబ్బులే ముఖ్యం. టీం ఏదైనా సరే ఏ టీం గెలుస్తుందో మనకు అదే ముఖ్యం. సో డబ్బుల కోసం మనం ఆడతాం ఇక్కడ. మీరందరూ ఇక్కడే ఉన్నారు. సో మన ఛానల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన @MIHOLNTR అని టైప్ చేసిన మీకు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు మన ఛానల్ వస్తుంది. మనది ఒకటే ఛానల్ ఉంది, ఇంకే ఛానల్లో ఇదే మన లోగో. ఇక్కడ ఎవరైనా డూప్లికేట్ ఛానల్స్ ఏమైనా చేసి కనిపిస్తే నాకు చెప్పండి, మనం రిపోర్ట్ కొట్టేద్దాం అందరం కలిసి. సో మీ అందరు హెల్ప్ సపోర్ట్ నాకు కావాలా. అండ్ ఈ మ్యాచ్కి వెళ్ళే ముందు నేను లాస్ట్ మ్యాచ్ గురించి చెప్తా. సో లాస్ట్ మ్యాచ్ మన టీం రాజస్థాన్ ఉండే. సో రాజస్థాన్ నుంచి మనము డీసీకి ఆడినాం. డీసీకి ఎందుకు ఆడినాం అంటే హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే 7-3 ఉండే. యాజ్ వెల్ యాజ్ చేజ్ చేసే గేమ్. ఈవెన్ చేజ్ చేసాం కూడా మనం లాస్ట్ మ్యాచ్ చూస్తే ఇట్స్ వెరీ క్లోజ్ గేమ్. జస్ట్ ఒక బౌండరీ అవే ఉండేవాళ్ళు ఒక సిచ్యువేషన్ 90 పైసా రాజస్థాన్ మళ్ళీ వచ్చినప్పుడు. సో ఒక బౌండరీ వస్తే వీడ్ మేడ్ బుక్ సెట్, బట్ ఇట్స్ ఓకే ఫైన్. బట్ ఇన్వెస్ట్ లెస్ అన్న అందుకే. సో ఐ వాజ్ లిటిల్ లెస్ కాన్ఫిడెంట్, బట్ హోప్ఫుల్లీ విల్ మేక్ ఇట్ టుడే. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ కమింగ్ టు టుడేస్ గేమ్, కోల్కతా వర్సెస్ బెంగళూరు, గేమ్ నెంబర్ 10 అట్ బెంగళూరు. ఇక్కడ కోల్కతా మనం టీం చూసుకుంటే 1 నుంచి 6 7 వరకు 8 వరకు బ్యాటింగ్తో ఆడతారు. ఒకరి నుంచి ఇంకొకరు ఆడతారు. సో రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉంటారు. సో యాజ్ పర్ ద సిచ్యువేషన్ అప్డేట్ ప్రకారం. సో ఏంటంటే రమన్దీప్ ఆల్రెడీ రాసిన నేను, వరుణ్ చక్రవర్తి లేట్ ప్లేయింగ్ లెవెన్లో. సో అక్కడ షఫల్ అవుతారు. సో అది మా ప్లేయింగ్ 3 మెంబర్స్ 3 స్పిన్నర్స్ లాగా ఆడుతున్నారు కాబట్టి విల్ సి. అండ్ వీళ్ళు ఇక్కడ చూసుకుంటే వెంకటేశ్వర్ బౌలింగ్ వేస్తాడు, నిద్రిష్ రాణా బౌలింగ్ వేస్తాడు, ఆండ్రూ రసెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్ బౌలింగ్ చూడలే, గమనించలే. నరైన్ స్టాక్, సూర్య శర్మ, వైభవ్ అరోరా. సో బౌలింగ్ అయితే వీళ్ళ దగ్గర బాగానే ఉంది, డీసెంట్ ఉంది. మరీ తోపని ఏం చెప్పలేను, బట్ ఇట్స్ గుడ్, ఇట్స్ డీసెంట్. అండ్ కమింగ్ టు అనదర్ థింగ్, అవును మిచెల్ స్టార్క్ ఎక్కడికి. మిచెల్ స్టార్క్ ఇదే టీం కదా, సారీ ఇక్కడ మిస్ అయింది నా దగ్గర. మిచెల్ స్టార్క్ రాయాలి, 1 సెకండ్. సారీ ఉన్నాడు ఇక్కడ 9th లైన్ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, డీసెంట్ బౌలింగ్. బట్ ఫైర్ పవర్ బ్యాటింగ్లో అయితే అమేజింగ్ బ్యాటింగ్ పవర్ ఉంది. ఈ ఆండర్సన్ సంగతి తెలిసిందే కదా, పిచ్చా కొట్టాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంతకుముందు దీనికన్నా ముందే సీజన్లో ఇక్కడ ఆడినప్పుడు అక్కడ చాలా బాగా ఆడిండు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫామ్ చేసిండు. లాస్ట్ 3 ఓవర్లు వదిలేసి 50 కొట్టేస్తాడు. సో అట్లాంటి ప్లేయర్ ఇక అవుట్ అయితే మ్యాచ్ అయిపోయినట్టే, అది మనకు కూడా తెలిసిందే. సో కమింగ్ టు ఇక బెంగళూరు దగ్గరికి వస్తాం. బెంగళూరు ఏముంది, ఫస్ట్ నలుగురే కేజీఎఫ్: విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసీ, గ్లెన్ మ్యాక్స్వెల్, గ్రీన్. ఈ గ్రీన్ సంగతి అయితే దేవుడే ఎరుగు. ఇక మ్యాక్స్వెల్ అంటారా, ఎప్పుడో ఏ మ్యాచ్ కొడతారు మన ఆయన మ్యాక్స్వెల్ కూడా తెలియదు, కానీ ఆడతాడు. కాంట్రిబ్యూషన్ ఉండదు, అదే ప్రాబ్లం. కొడితే మ్యాచ్ తీసుకెళ్ళిపోతాడు కానీ కాంట్రిబ్యూషన్ ఉండదు. సో అట్లీస్ట్ 20-25 రన్స్ అట్లా వచ్చేస్తే కూడా ఏ టెన్షన్ లేకపోతే. లాస్ట్ మ్యాచ్ కూడా లాస్ట్లో తీసుకొచ్చారు. సో అది మనకు కూడా మంచిగా అయింది, మనకు కూడా డబ్బులు వచ్చినాయి కాబట్టి. సో ఏంటంటే అట్లాంటి ప్లేయర్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ అన్నట్టు. మ్యాచ్లో ఇంపాక్ట్ ఉంటుంది ఒకళ్ళు ఆడితే, ఆడకుంటే ఇక మర్చిపోడు ఇక సంగతి. ఇక బౌలింగ్ కూడా బాగానే వేసింది కాబట్టి మనం ఏం అనలేము, ఆల్రౌండర్ కాబట్టి ఇట్స్ ఫైన్. మరి ఇక్కడ ఏంటంటే గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్ బయట ప్లేయర్లు, ఫారెన్ ప్లేయర్స్ ఆల్రౌండర్ కాబట్టి బెంగళూరుకి అది ఒక ప్లస్ ఏంటంటే ఇద్దరు బౌలింగ్ వేస్తారు కాబట్టి. ఇక బౌలింగ్ జస్ట్ ఇక జోసెఫ్ని తీసుకొచ్చారు, పిచ్చా కొట్టి లాస్ట్ మ్యాచ్లో. ఇక లాస్ట్ మ్యాచ్ మామూలుగా లేదు కదా, మీరు చూసారు కదా. జోసెఫ్ సరిగా 11 బాల్, ఫెర్గుసన్ కానీ తీసుకొస్తే ఇంకా బెటర్ ఉంటుండే. అది నా సజెషన్. నేను అనుకుంటాను ఏంటంటే ఫెర్గుసన్ తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ దినేష్ కార్తిక్, యశ్ దయాలు ఉంటారు. సో ఇక్కడ మనకి వీళ్ళిద్దరే షఫల్ అవుతారు మ్యాచెస్లో. మేబీ ఇంకా వేరే ఛాన్సెస్ ఏమి ఉండకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్ మైబాల్లో లుమ్రోర్ వచ్చిండు. సో లుమ్రోర్ వచ్చినందుకు, లుమ్రోర్ వచ్చిండా, వచ్చిండు కాబట్టి వచ్చిండు. సో అక్కడ మనకు మంచిగా ఉండే కాబట్టి మ్యాచ్ మజా ఉండే. ఆ మ్యాచ్ కూడా మన క్లోజ్ మ్యాచ్ ఉండే లాస్ట్ మ్యాచ్. టీం గుర్తొస్తలేదు, నేను గుర్తు చేసుకుంటాను, టీం గుర్తొస్తలేదు. సో కమింగ్ టు నెక్స్ట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ చూసుకుంటే, స్ట్రెంగ్స్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్. సారీ, ఇది పంజాబ్ కాదు, సారీ చేంజ్ చేసిన. కోల్కతా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. కోల్కతా స్ట్రెంగ్స్ ఏమో మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్. బ్యాటింగ్లో మంచిది, బట్ ఓపెనింగ్ ఫిల్ సాల్ట్ ప్లస్ మీరు ఇక్కడ చూసుకుంటే, సారీ ఇది ఎందుకు ఇటు జరిగింది, పంజాబ్ వచ్చింది సరే. సో ఇక్కడ ఓపెనింగ్ మనం చూసుకుంటే అయ్యరు, సాల్ట్, రాణా మంచిగా ఆడితే సూపర్ ఉంటుంది వీళ్ళకి కోల్కతాకి. సో మిడిల్ ఆర్డర్లో అయ్యర్, రసల్, రింకు, రమన్దీప్ సింగ్ వీళ్ళు కూడా వీళ్ళు అట్లీస్ట్ పర్ఫామ్ చేస్తారు. ఈ అయ్యర్ ఫామ్లో ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇంజరీ నుంచి వచ్చిన వాళ్ళందరూ అట్లే ఉన్నారు. ఈ అండ్
లోవర్ ఆర్డర్ కూడా మంచిగా ఉంది. సో వీక్నెస్ ఏంటంటే ఓపెనింగ్ పేర్, నా సజెషన్ ఓపెనింగ్ పేర్ సేమ్ మీకు ఇదే అప్డేట్ నేను ఎస్ఆర్ఎస్లో చెప్పిన. ఏ టీం అయితే ఓపెనింగ్ ఫైర్ పవర్ ఉంటుందో అక్కడ నుంచి మ్యాచ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను డీసీ కూడా ఓపెనింగ్ మంచిగా ఉండే, బట్ ఇన్ కేస్ అయినో మా మిచ్ మార్చ్ మంచి బాల్లో బర్గర్ అవుట్ చేసింది, కానీ ఓపెనింగ్ ఉంది కాబట్టి మనకు మ్యాచ్లో రేట్లు వచ్చింది, లేకపోతే ఎప్పుడో మ్యాచ్ కొలాప్స్ అయిపోయేది, మ్యాచ్ డెడ్ అయిపోయేది. సో అదొకటి ఉండే. సో ఆర్సీబీ స్ట్రెంగ్స్ అంటే పవర్ హిట్టింగ్ తెలిసిందే, కేజీఎఫ్. ఈ కేజీఎఫ్ మీద మనం అందరం డిపెండ్ ఉంటాం. కేజీఎఫ్ ఏంటంటే మ్యాచ్ అయిపోతుంది. సో ఈ విరాట్ కోహ్లీ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. నాకు మంచిగా అనిపిస్తుంది ఏంటంటే విరాట్ కోహ్లీ విల్ బి ప్లేయింగ్ ఫర్ T20 వరల్డ్ కప్. ఇది కన్ఫర్మ్ ఇన్సైడ్ న్యూస్ ఉన్నది. అంటే నాకు తెలిసిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు వీళ్ళేది విరాట్ కోహ్లీ విల్ ప్లేయింగ్ ఫర్ T20 వరల్డ్ కప్ అనేసి. కేజీఎఫ్ ఒకటే ఉంది. ఇక ఫ్యాఫ్ ఇప్పటి వరకు సరిగా ఆడలేదు. ఈవెన్ ఇంతకుముందు టోర్నమెంట్గా ఫ్యాఫ్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. నేను అతని స్టాట్స్ మిగతా అన్ని అనాలిసిస్ చేస్తే సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదు. మేబీ అవుట్ ఆఫ్ ఫామ్ ఉండొచ్చు. బట్ 14 మ్యాచెస్లో 11 మ్యాచెస్, సారీ 14లో 13 అయిపోయినాయి కాబట్టి, 12 అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మ్యాచెస్లో ఈ విల్ మేక్ ఇట్ అని అనుకుంటున్నా. సో ఇవాళ బెంగళూరు వికెట్ కాబట్టి చూద్దాం హౌ విల్ ప్లే. అండ్ బౌలింగ్ దృష్టిగా బౌలింగ్ డెప్త్ గురించి ఇంత తక్కువ మాట్లాడుతుంది మంచిది. యష్ అమేజింగ్ బౌలింగ్ చేస్తున్నాయి, అమేజింగ్ అంటే అమేజింగ్. లాస్ట్ ఇయర్ మంచిగా ఉండే, మంచిగా లేకుండే. పాపం రింకు సింగ్ కొట్టిండు. అదే రింకు సింగ్ ఇక్కడ ఉన్నాడు ఆపోజిట్ టీంలో. మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా, రింకు సింగ్ మళ్ళీ ఇక్కడ ఉన్నాడు. సో ఇలా చూద్దాం ఎట్లుంటుంది ఇద్దరి మధ్యలో, ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా, అవుట్ చేస్తాడా, ఏం చేస్తా. ఇట్స్ రైవల్రీ. కోల్కతా బెంగళూరు అంటేనే రైవల్రీ, మజా ఉంటుంది. కోల్కతా చెన్నై, సారీ బెంగళూరు వర్సెస్ కోల్కతా, బెంగళూరు వర్సెస్ చెన్నై అన్నది ఎప్పటికీ రైవల్రీ. సో లెట్స్ సీ. అండ్ అది కూడా 2017లో 49 ఆల్అౌట్ అయిపోయింది కేకేఆర్తోని. బెంగళూరు అవుట్ అయింది 49. సో అది కూడా ఉన్నది. సో కమింగ్ టు మ్యాచ్ స్టార్ట్స్ చూసుకుంటే ఏంటంటే మొత్తం 32 మ్యాచ్లు ఆడు, 32 మ్యాచెస్ ప్లేడ్. కేకేఆర్ 18, బెంగళూరు 14. ఇంకా హైలైట్ ఏంటంటే బెంగళూరులో ఆడిన 11లలో కేకేఆర్ 7 గెలిచింది, ఆర్సీబీ 4 గెలిచింది. సో ఎట్లా అంటే ఇది రేషియో 60-40 ఉంది. 60-40 రేషియోతో ఈ గేమ్ ఉంది. ఫేవరెట్స్ ఆర్ కోల్కతా. మ్యాచ్ కూడా ఫేవరెట్స్ కోల్కతానే. ఇప్పటి నుంచి నేను అన్నీ ఏం చెప్తాను ముందే చెప్పేసి ఇక్కడ, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ డిసిజన్ చేంజ్ చేసుకుంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇదే చెప్తా. మ్యాచ్ ఫేవరెట్స్ అండ్ విన్నర్స్ కోల్కతానే ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ స్టాట్స్ ప్రకారం వాళ్ళే. సో టాస్ అయిన తర్వాత వికెట్ చూసిన తర్వాత కీప్ యూ పోస్టెడ్, అప్డేట్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా. కోల్కతా ఫేవరెట్స్ అండ్ ఇది బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం బెంగళూరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ వికెట్ ఉండే యావరేజ్ 170. పంజాబ్తో ఆడుతున్నప్పుడు యావరేజ్ అనే స్కోర్ 170 ఈజీ, డెడ్ ఈజీగా ఇక్కడ కొడతారు, ఇక్కడ బెంగళూరు వికెట్ మీద. కానీ పంజాబ్ కూడా స్ట్రగుల్ అయింది, యాజ్ వెల్ యాజ్ బెంగళూరు కూడా స్ట్రగుల్ అయింది బ్యాటింగ్ ఆడటానికి, ఎందుకంటే వికెట్ మీద బౌన్స్ ఉండే. మీరు చూస్తే పద్మరామ సింగ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు, గ్లెన్ మ్యాక్స్వెల్ వేస్తున్నప్పుడు ఒక బాల్ అన్ఫార్చునేట్గా బౌన్స్, అట్లా 2-3 బాల్స్ అయినాయి. అంటే కొంచెం లిటిల్ బౌన్స్ ఉంది. ఇవాళ కూడా అదే వికెట్ మీద ఆడతారు, నో చేంజెస్. ఎందుకంటే ఏ వికెట్ అయినా మాక్సిమం 2-3 మ్యాచెస్ అయిపోయిన తర్వాత షఫుల్ చేస్తారు, లేదా మాక్సిమం 2 మ్యాచెస్ అయితే ఆడతారు అందులో, దాంతో షఫుల్ చేస్తారు. ఎందుకంటే బెంగళూరులో ఉన్నది మాక్సిమం 3 వికెట్సే ఉన్నాయి. సో ఓన్లీ 2 వికెట్స్ మ్యాచ్లో షఫుల్ చేస్తారు. సో ఇవాళ కూడా సేమ్ వికెట్ మీద ఆడతారు, దే విల్ బి నో మోర్ చేంజెస్. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా, లాస్ట్ 5 మ్యాచెస్లో కేకేఆర్ 4 గెలిచింది, ఒకటి బెంగళూరు గెలిచింది. సో ఈ మ్యాచ్ అయితే దేవుడి దేవతని మనం అందరం ప్రాఫిట్స్ రావాలని కోరుకుందాం. సో మ్యాచ్ రిజల్ట్ నేను ఇక్కడ ఏం చెప్పాను, కోల్కతానే ఫేవరెట్స్. స్టాట్స్ ప్రకారం ఐఎమ్ విత్ కోల్కతా రైట్ నౌ. బట్ టాస్ అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తా. అండ్ జాగ్రత్త ఆడండి, ఫేక్ సైట్స్లో చాలా ఉన్నాయి. అన్ని పంటర్ మ్యాచ్లు అవుతున్నాయి. నిన్న ఒక మ్యాచ్ సరిగ్గా తిరగలేదు, మిగతా అన్ని మ్యాచ్లు తిరిగినాయి. 2 మ్యాచ్లు తిరగలేదు, లక్నో వర్సెస్ రాజస్థాన్ ప్లస్ నిన్న ఒక మ్యాచ్ తిరగలేదు, మిగతా అన్ని మ్యాచ్లు తిరిగినాయి, అటు ఇటు తిరిగినాయి. అండ్ ఫస్ట్ మ్యాచ్ అందరూ తెలిసిన చెన్నైనే ఉండే. సో ఇది ఒకటి జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇన్వెస్ట్మెంట్ ఇంత అమౌంట్, సో ఐ విల్ బి ఇన్వెస్టింగ్ దిస్ మచ్. సో నిన్న మనం ఒక మ్యాచ్ లూజ్ అయినాము, 6లో ఒకటి పోయింది. సో విల్ బీ కేర్ఫుల్ టుడే, వీ నీడ్ టు మేక్ ఇట్. సెల్ఫ్ డిపాజిట్ అండ్ సెల్ఫ్ విత్డ్రాల్ యాక్షన్ CCCL.clubలో డిపాజిట్ చేసుకోండి. బోనస్ గినస్ ఏం తీసుకోవద్దు. మీకు డబ్బులు ఏం ప్రాబ్లమ్ ఉన్నా, అక్కడ విత్డ్రాల్స్ ఏం ఇష్యూ ఉన్నా నాకు చెప్పండి, ఐ విల్ గెట్ ఇట్ రిసాల్వ్. అండ్ ఇవాళ నుంచి నేను ఒక అప్డేట్ చేసిన, అంటే ఎవ్రీ డే 4 o'clock to 5 o'clock ఒక సెషన్ ఉంటుంది. సెషన్ ఇన్ ద సెన్స్ ఒక పర్సన్ని నేను అపాయింట్ చేసిన బాస్, ఏదైనా నా యూజర్ నుంచి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు రిసాల్వ్ చేయమని చెప్పిన. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. అది కూడా అప్డేట్ చేస్తా. లెట్స్ సీ. సారీ, సెల్ఫ్ విత్డ్రాల్ డిపాజిట్ ఉంటుంది. ఒక పర్సన్ అయితే పెట్టినా నేను, లెట్స్ సీ. యాక్చువల్లీ మ్యూట్ చేసిన, ఒక కాల్ వస్తే, ఇంపార్టెంట్ కాల్ వస్తే. అండ్ ఏం ప్రాబ్లం వస్తే
3 to 4 లేదా 4 to 5 ఒక మధ్యలో సెషన్ పెడతాను. మండే టు ఫ్రైడే వరకే. సాటర్డే సండే మాత్రం 2 మ్యాచెస్ ఉంటాయి కాబట్టి కుదరదు, అందరు బిజీ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే మ్యాచ్కి ముందే డిపాజిట్ చేయకండి. గుడ్ టైం చెప్పిన ఆయన, గుడ్ టైం మన టెలిగ్రామ్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గుడ్ టైం. ఆ గుడ్ టైంలో ఫాలో అవ్వండి. అభిజిత్ ముహూర్త, విజయ్ ముహూర్త అవే ఫాలో అవ్వండి. ఆ టైంలో డిపాజిట్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ గుడ్. మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, డబ్బులు రావాలని ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, పోయేదేముంది మంచి టైంలో చేసుకోండి కదా, ఎందుకు అన్ని దుర్ముహూర్తంలో వజ్రంలో ఎందుకు ఇస్తారు. సో మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నా సజెషన్ అయితే అది. మీరు ₹10 సంపాదించాలని నేను కోరుకుంటా. నేను ఫ్రీగానే చెప్తాను, నాకేం డబ్బులు ఏం అవసరం లేదు. సో నా సైడ్ నుంచి అది నా సజెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.